The short book of prophecy of Haggai comes as the 37th book in the Old Testament. పాత నిబంధన గ్రంథములో 37వ గ్రంథముగా చిన్న 2 అధ్యాయాలు కలిగినటువంటి హగ్గై గ్రంథము మనము చూస్తూ ఉంటున్నాం. Though it was prophesied 25 centuries ago from this point of time, yet we believe that God has a message for you and for me, though we are living in a totally different generation. ఎంతో వ్యత్యాసముతో కూడినటువంటి తరములో మనము జీవిస్తూ ఉన్నా 25 శతాబ్దాలకు ముందుగానే ఈ యొక్క గ్రంథం రచింపబడిన ఈ గ్రంథం ద్వారా దేవుడు నీకు నాకు కూడా ఏదో బోధించాలనే ఉద్దేశంతోనే దాచి ఉంచాడు అని చెప్పి మనం గుర్తెరుగుతుంటున్నాం. The spiritual struggles and problems that the people of that generation faced are similar to ours. ఈ గ్రంథము రాయబడిన ఆ యొక్క దినములలో ఆ ప్రజలకున్నటువంటి ఆత్మీయమైనటువంటి పోరాటాలు, ఆత్మీయ సమస్యలు ప్రస్తుతం ఉంటున్నటువంటి మన తరముతో పోల్చుకుంటే వ్యత్యాసమైనవి కానే కావు. The word Haggai means my feast. హగ్గై అనే మాటకు అర్థము నా విందు. It is God calling people to come to His feast, those who are hungry and thirsty. ఎందరైతే ఆకలితో దప్పులతో అలమటించిపోతున్నారు అటువంటి జనులందరినీ కూడా దేవుడు రండి నా విందులో పాలు పొందండి అని ఆహ్వానిస్తుంటున్నాడు. He has made the sacrifice, prepared the table at a great cost to satisfy the spiritual hunger of a lost people. ఈ లోకములో నశించిన పాపుల యొక్క ఆత్మీయ ఆకలి దప్పులను తీర్చుట కొరకై తానే క్రయము చెల్లించి పశువును వధించి దాన్ని విందుగా సిద్ధపరిచి రండి నా విందులో పాలు పొందండి అని ఆహ్వానిస్తుంటున్నారు. We have also seen that this message was directed to an exclusive selected group of people. ఈ వర్తమానము, ఈ సందేశము దేవుడు తాను ఏర్పరచుకున్న నిర్దేశించిన కొద్ది మంది జనులను ఉద్దేశించి ఈ వర్తమానం పంపినట్లుగా మనం చూచుకొని ఉంటున్నాం. It was spoken to Zerubbabel, the civil governor of Judah. యూదా దేశపు అధికారియగు జెరుబ్బయలు కొరకై దేవుడి వర్తమానాన్ని పంపాడు. It was spoken to Joshua, the high priest. ప్రధాన యాజకుడైనటువంటి యెహోషువతో ఈ మాటలు ప్రభు పలుకుచూ వచ్చాడు. And also to the remnant or the residue of God's people. దేవుని జనులు, శేషించిన జనులతో కూడా ప్రభు ఇదే మాటలు పలుకుతూ వచ్చారు. Yesterday we spent considerable time trying to understand the residue or the remnant of God's people. నిన్నటి సాయంత్రం బైబిల్ పఠనములో శేషించిన జనులు అని దాని గురించి తెలుసుకోవడానికి చాలినంత చరిత్రను మనము పఠిస్తూ ధ్యానిస్తూ వచ్చాం. Starting from Abraham, we saw how the people of God went into captivity at Babylon. అబ్రహాము దినములు మొదలుకొని దేవుని ప్రజలందరూ కూడా బబులోను దేశములో చెరపట్టబడే దినముల వరకు కూడా ఆ సంఘటన చరిత్ర ఒకదాని తర్వాత ఒకటి చూసుకుంటూ వచ్చాం. We saw how out of 20 million or 200 lakhs of people, only 50,000 were willing to return to Palestine in order to build God's house. నిజానికి మరి 200 లక్షల మంది ప్రజలు బబులోనులో చెరపట్టబడితే 50 లక్షల మంది మాత్రమే తిరిగి పాలస్తీనాకు వచ్చి దేవుని మందిరం నిర్మించడానికి ముందుకు వచ్చినట్లుగా ఈ చరిత్ర కూడా నిన్న రాత్రి మనం పఠించి ఉంటున్నాం. 50,000 out of 200 lakhs means 1 out of 400. 200 లక్షల మందిలో నుంచి 50 లక్షల మంది ముందుకు వచ్చారు అంటే 50,000 మంది 200 లక్షల నుంచి 50,000 మంది ముందుకు వచ్చారంటే 400 మందికి ఒక్కరు ముందుకు వచ్చినట్లుగా మనం అర్థం చేసుకుంటున్నాం. This is not the actual calculation because we are only considering 2 tribes out of 12 tribes. నిజానికి ఇది సరైన లెక్క కాదు. 12 గోత్రాలు కేవలం 2 గోత్రాల గురించి మనం లెక్క బట్టి చూస్తూ ఉంటున్నాం. If you have to take into account all the 12 tribes who are together considered as the covenant people, నిజానికి 12 గోత్రాల ప్రజలందరినీ కూడా నిబంధన ప్రజలుగా మనం లెక్కించినట్లయితే then 1 out of 2,400 people are willing to come make a sacrifice to build God's temple. 2,400 ప్రజల్లో నుంచి కేవలం ఒక్కరు మాత్రమే బయటకు వచ్చి దేవునికి బలి అర్పించి పూజించడానికి తిరిగి వచ్చినట్లుగా మనం చూస్తుంటున్నాం. You may ask the question, why so small a number when it came to the building of God's temple? దేవుని ఆలయం నిర్మించుట కొరకై బయటికి వచ్చిన వారి సంఖ్య అతి తక్కువగా ఎందుకున్నది అని చెప్పి మీరు ప్రశ్నించవచ్చు. The journey that these people have to take from Babylon to Palestine was a long distance. బబులోను నుంచి పాలస్తీనా దేశానికి వీరు చేయాల్సినటువంటి ప్రయాణము సుదీర్ఘమైనటువంటి ప్రయాణం. The distance was 900 traveling miles.
900 మైళ్ళు వారు ప్రయాణించాల్సినటువంటి దూరం ఉంది. In other words, calculating it in kilometers, it works up to 1440 kilometers. 1440 కిలోమీటర్లుగా దాన్ని మనం లెక్కించవచ్చును. In order to make it more relevant to you, the distance, the rail distance from Vizag to Hyderabad is 712 kilometers, which means you have to walk up to Hyderabad and walk back to Vizag. నిజానికి ఈ బబులో నుంచి పాలస్తీనా దేశానికి ఉన్నటువంటి ప్రయాణాన్ని ప్రస్తుతం మనం అన్వయించుకున్నట్లయితే హైదరాబాద్ నుంచి విశాఖపట్నం రావడానికి రైలు ప్రయాణము దూరము 712 కిలోమీటర్లు. అంటే మీరు నిజంగానే బబులో నుంచి పాలస్తీనా వెళ్ళాలంటే హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వచ్చి విశాఖపట్నం తిరిగి హైదరాబాద్ వెళ్ళినంత దూరము అని మనం అర్థం చేసుకోవచ్చు. 50,000 people marching all this long distance, and it would take them at least 4 months to cover this distance. నిజానికి 50,000 మంది ఈ ఇంత దూరం ప్రయాణం చేయడానికి కనీసము 4 నెలలు కాలం పడుతుంది. And they have to face all the hazards, all the difficulties, dangers of those who are going to attack them, and the wild beasts on the way. వారు ఈ ప్రయాణములో మార్గ మధ్యములో దొంగల చేత, తర్వాత మరి క్రూర మృగములు, అడవి జంతువులు, అనేక రకాల కష్ట నష్టాలు భరించుకుంటూ వారు ఆ ప్రాంతానికి చేరాల్సిన వారిగా ఉంటున్నారు. So when the call came, when the freedom came, when the invitation came to go and build the house of God at Palestine, people sat down and began to think of the cost. నిజానికి ఎప్పుడైతే మీరు పాలస్తీనా వెళ్లి మీ దేవాలయం నిర్మించుకోండి వెళ్ళండి అని చెప్పి ఆహ్వానము, ఆ స్వతంత్రము పిలుపు వచ్చిందో, పిలుపు పొందిన విన్నవారందరూ కూడా కూర్చొని వారు ఆలోచించడం, లెక్క కట్టడం మొదలు పెట్టారు. And only one of 400 stood up and said, I am willing to pay the cost, I am willing to go where God wants me to go and build a temple for His glory. 400 ప్రజల్లో నుంచి ఒక్కడు మాత్రమే ముందుకు బయటకు వచ్చి, దేవుడు నన్ను ఎక్కడికి రమ్మంటున్నాడు, ఏ పని చేయమంటున్నాడు, ఎంత క్రయమైనా, ఎంత ప్రయాసంతో కూడినైనా నేను క్రయం చెల్లించి ముందుకు వస్తానని చెప్పి 400కి ఒక్క మనుషుడు బయటకు వచ్చి ఉంటున్నాడు. Only a small remnant, only a meager remnant chose to obey God because they loved God and God's honor. దేవుణ్ణి ప్రేమించారు, దేవుని ఘనత కోసం వారు ఆ రీతిగా ముందుకు వచ్చారు. కాబట్టి అంత గొప్ప మంది జనుల్లో కేవలం కొద్ది మంది మాత్రమే, శేషం మాత్రమే బయటకు వచ్చినట్లుగా చూస్తుంటున్నాం. After traveling all this distance for more than 4 months, 4 నెలల పాటుగా వారు ఎంత దూరాన్ని ప్రయాణం చేసి వచ్చిన తరువాత, when they finally reached Jerusalem, it was a place already in ruins. యెరూషలేము అనే ఆ ప్రాంతానికి వచ్చేసరికి అప్పటికే ఆ ప్రాంతము, దేశమంతా కూడా శిథిలాల మధ్యలో మరి ఇరుక్కుపోయి శిథిలమైనట్లుగా చూస్తుంటున్నాం. There was no welcome party for them waiting for the arrival of these exiles. కనుక ఈ యాత్రలో నుంచి బయటకు వచ్చిన వారందరినీ కూడా మీరు రండి అని ఆహ్వానం పలికే ఎటువంటి జనుడు అక్కడ లేరు, అటువంటిది ఏమి కనపడలేదు. Wherever they saw nothing but rubbish and ruins. వారు యెరూషలేములో ఎక్కడ చూచినా కూలిన గోడలు, శిథిలమైపోయినట్టు భవనాలు, అది తప్ప ఇక వారికి ఏమీ కనపడలేదు. Great discouragement descended upon all of them. వచ్చిన వారందరి హృదయాల్లో గొప్ప నిరుత్సాహము, దిగులు చోటు చేసుకుంటూ వచ్చింది. It is always difficult to build on something that is already old and already something which is in ruins. కనుక ఏదైతే అప్పటికే శిథిలమైపోయిందో, ఏదైతే అప్పటికే కోల్చబడిందో దానిని పునర్నిర్మించడము, మరలా కట్టడం అనేది చాలా కష్టమైన పని. It is always easy to build on a new ground which is fresh. ఏ భూమి మీద అయితే అంతకుముందు ఎప్పుడు ఏ భవనం కట్టబడలేదో ఆ తాజా క్రొత్త భూమి మీద ఒక భవన నిర్మాణం చాలా తేలికే. But to build something on ruins is a very difficult job because you have a twofold task before you. నిజానికి కూలిపోయినటువంటి భవనాన్ని, శిథిలమైపోయిన స్థలాన్ని మరలా కట్టాలి అంటే చాలా కష్టం. ఎందుకంటే రెండంతల కష్టాన్ని వారు అక్కడ చేయాల్సి వస్తుంది. Firstly, they must remove all the rubbish and they must remove all the old foundations. ఆ మొట్టమొదటిగా వారు చేయాల్సిన పని ఏంటంటే కూలిపోయినటువంటి ఆ భవనం యొక్క శిథిలాలన్నింటినీ కూడా ముందు తొలగించాలి. ఆ పాతవన్నిటిని కూడా వారి చెత్తంతా కూడా తొలగించాల్సిన పని చేయాల్సి ఉంది. Only after this great task they have to begin the new task of putting a new foundation and raising a new superstructure. ఎప్పుడైతే పాడైపోయినటువంటి గోడలు, పాత పునాదులు, భవన శిథిలాలన్నీ కూడా తొలగించారో అప్పుడు మాత్రమే కొత్త పునాది వేసి కొత్త భవనాన్ని వారు కట్టగలరు. I have always seen the tailors in our streets, when you take an old shirt or a pant and ask for alteration, they are always hesitant, they don't want it. But if you give a new cloth, they are quite excited. నిజానికి మన వీధుల్లో ఉంటున్నటువంటి దర్జీలు, టైలర్ల సంగతి మనం ఆలోచిస్తే, మనం ఎప్పుడైనా పాత చొక్కాయో
పాత ప్యాంటు వారికి మరమ్మత్తు చేయమని ఇచ్చినట్లయితే వారంతా ముందుకొచ్చి త్వరగా దాన్ని ఆ పనిని స్వీకరించరు. కొత్త బట్ట ఇస్తే వెంటనే వారిని స్వీకరించి కొడతారు తప్ప పాతవి బాగు చేయమంటే వారు అంతగా త్వరపడి ముందుకు రారు. To repair the old, you have to undo that which is done in the past and again start something new. పాత చొక్కాని పాత ప్యాంటును మరమ్మత్తు చేయాలంటే అంత ముందు కుట్టబడింది కట్టబడిన దాన్ని వారు మరలా తీసివేసి మరలా ఒక కొత్తగా వారు రెండంతల పని చేయాల్సి వస్తుంది అక్కడ. In the days of Nehemiah, నెహెమ్యా దినాలలో this was one problem they faced when they wanted to build the walls and set up the gates. నిజానికి వారు పడిపోయినటువంటి కోట గోడను తిరిగి కట్టి ఆ యొక్క గోడలు కట్టాలన్నప్పుడు ఇట్లాంటి ఒక సమస్యను వారు కూడా ఎదుర్కొని ఉంటున్నారు. Nehemiah chapter 4 నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయము and verse 10, please. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయములో 10వ వచనం అండి. And Judah said, the strength of the bearers of burdens is decayed, and there is much rubbish, so that we are not able to build the wall. 4:10. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయములో 10వ వచనం. నెహెమ్యా 4:10. అప్పుడు యూదా వారు బరువులు మోయి వారి బలము తగ్గిపోయిను, ఉన్న చెత్త విస్తారము గోడ కట్టలేమని చెప్పగా. There is so much rubbish, we are not able to build a building, they said. ఇక్కడ వారు ఏమంటున్నారు, చెత్త చాలా విస్తారంగా ఉంది కాబట్టి ఇప్పుడు మేము కొత్తగా గోడ కట్టలేము అని చెప్పారు. In God's scheme of building, దేవుడు తన యొక్క నిర్మాణపు ఆ ప్రణాళిక పనిలో there are two principles which we have to always remember when God has to build something. దేవుడు ఏదైనా ఒక దానిని కట్టడానికి నిర్ణయించుకున్నాడు అంటే అక్కడ రెండు నియమాలు మరి మనం జాగ్రత్తగా అక్కడ చూస్తూ రావాలి. Firstly, మొట్టమొదటి నియమము, God will not build that which is not His. దేవుడు తనది కాని తన సొత్తు కాని స్థలాన్ని దేన్ని కూడా ఆయన కట్టనే కట్టడు. Before he starts building in any life or in any place, the first question he would ask is ownership. Who owns this place? నిజానికి ఏ వ్యక్తి జీవితానైనా ప్రభు కట్టేదానికి ముందుగా, ఏ స్థలానైనా ముందు కట్టేదానికి ముందుగా ప్రభు ఆ వ్యక్తిని ఆ స్థలాన్ని అడుగుతాడు, ఓ స్థలమా, ఓ వ్యక్తి, నీ అధికారి ఎవరు అనగా నువ్వు ఎవరి సొత్తు, నా సొత్తా వేరొకరి సొత్తా అని అడుగుతాడు. I'm sure you do that same thing when you want to build a new house on any plot of land. The first thing that you make sure is that you are the owner of that place. కాబట్టి మీరు కూడా మీరు ఏదైనా స్థలములో ఇల్లు కట్టాలని కోరినప్పుడు మీరు జాగ్రత్త పడేది ఏంటంటే ఆ కట్టే స్థలము మీ సొత్తు, దానికి యజమానులు మీరని చూచుకుని కొన్న తర్వాతే మీ సొత్తు అయిన తర్వాత మీరు కడుతూ ఉంటారు. Unless we belong to God, God cannot build our life. దేవునికి చెందిన వారముగా మనం ఉంటే తప్ప మన జీవితాలను ప్రభు కట్టనే కట్టడు. And the second principle, రెండవ దేవుని యొక్క నియమము కట్టుటలో ఏంటంటే God will not build on old foundation. పాత పునాది మీద ప్రభు కొత్త భవనాన్ని నిర్మించాడు. He has to dig out all the old foundation, remove it, then set up a new foundation and raise a new building. పాతది అని పిలువబడే ప్రతి దాన్ని కూడా, పునాదిని, గోడని, సమస్తాన్ని కూడా త్రవ్వి తొలగించి పూర్తిగా తీసివేసిన తర్వాతే క్రొత్త పునాది వేసి క్రొత్త భవనాన్ని ప్రభు కట్టువాడు. When God called Jeremiah to be a prophet unto the nations, మరి దేశముల మీద ప్రవక్తగా ఉండుట కొరకే ఇర్మియాను దేవుడు పిలిచినప్పుడు what was the commission that God gave to him? దేవుడు ఇర్మియాకి ఇచ్చినటువంటి ఆ యొక్క బాధ్యత ఏమిటి? I have set thee as a prophet to the nations. ఇదిగో ఈ దేశములకు మీద నిన్ను నేను ప్రవక్తగా నియమించి తిని. What is his job? మరి ఇర్మియా యొక్క ఉద్యోగం పని ఏంటి? I have set thee as a prophet so that you may root out, pull down, destroy, throw down, and then only build and plant. కనుక దేవుడు నిన్ను ప్రవక్తగా ఎందుకు నిర్మించాడు ఇర్మియా అంటే పాత వాటన్నిటిని కూడా తొలగించి పెకలించి మరి సమస్తాన్ని కూడా త్రవ్వి పూర్తిగా తీసివేసి క్రొత్తగా నువ్వు తాజాగా నిర్మించాలి, కట్టాలి అనే ఉద్దేశంతో నేను ప్రవక్తగా చేశానని ప్రభు అంటున్నాడు. The book of Jeremiah chapter 1. దయచేసి చూడండి ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం. Jeremiah chapter 1 and verse 10. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయములో 10వ వచనం. See, I have this day set thee over the nations and over the kingdoms to root out, to pull down, to destroy, to throw down, to build and to plant. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయంలో 10వ వచనం. ఇర్మియా 1:10. పెళ్లగించుటకును, విరగగొట్టుటకును, నశింపచేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. We like the last two words, building and planting, but remember it is a sequel to the first four words. చూడండి, చివరి రెండు మాటలు మనకి ఇష్టం, కట్టుటకును నాటుటకు అని మనకు చాలా ఇష్టం. కానీ అయితే ఇవి వేటిని వెంబడిస్తున్నాయి? పెళ్లగించిన దానికి, విరగొట్టిన దానికి, నశింప చేసిన దానికి,
పడద్రోసిన తరువాత మాత్రమే ఆయన అంటున్నాడు, నిన్ను కట్టి నాటుదును అంటున్నాడు. People never appreciated Jeremiah's ministry. ఇర్మియా చేస్తున్నటువంటి ఈ పనిని ప్రజలు ఎప్పుడు కూడా అంగీకరించలేదు, మెచ్చుకోలేదు. For 40 years he kept on ministering to God's people. They always misunderstood him and made him to weep. 40 సంవత్సరాల పాటు దేవుని ప్రజలకు పరిచయం చేస్తూ ఉంటే ప్రజలందరూ ఇతను తప్పుడుగా అర్థం చేసుకున్నారు, దాన్ని బాధ పెట్టారు. కాబట్టి ఇర్మియా విలపిస్తూ దుఃఖిస్తూ కన్నీళ్లు కారుస్తూ వారి మధ్యలో పరిచయం చేశాడు. So much so he is called a weeping prophet. ఎంతగా ఏడ్చాడు, కన్నీళ్లు కార్చాడంటే అతని పేరు విలపించు ప్రవక్త అన్నట్లుగా మారిపోయింది. Many times he wanted to resign his office as a prophet, but by God's grace he kept on doing God's work though he was unpopular. నిజానికి అనేకమైన సార్లు తాను చేసే ఈ ప్రవక్త ఉద్యోగము, ఈ యొక్క ప్రవచించే పనిని విడిచిపెట్టాలి అని చెప్పి కోరుకున్నాడు గాని అయితే దేవుడు మాత్రం విడిచిపెట్టనివ్వలేదు. మరి అతను తప్పుగా అర్థం చేసుకున్న అదే పనిని అతను కొనసాగిస్తూ వచ్చాడు ఇర్మియా. Remember always these two principles. ఈ రెండు నియమాలు ఎల్లప్పుడూ మనం జ్ఞాపకం చేసుకోవాలి. God will not build that which is not his. దేవునికి చెందని దానిని ప్రభు ఎప్పుడు కూడా కట్టడు. Secondly, God will not build on the old foundation. పాత దాని మీద పురాతన దాని మీద శిథిలమైన దాని మీద దేవుడు కొత్త దాన్ని కట్టాడు. When the people of God came and saw all the ruins around them, దేవుని ప్రజలందరూ కూడా చెరలో నుంచి బయటకు వచ్చి యెరూషలేములో శిథిలమైనటువంటి ఆ యొక్క పరిస్థితిని చూచినప్పుడు they were so discouraged and depressed about the situation. పరిస్థితిని చూచి ఎంతో దిగులు పడ్డారు, ఎంతో కృంగి నిరాశ నిస్పృహలోనయ్యారు. Probably they started asking the question, did we make the right decision in leaving the comfort of Babylon to come to a ruined place like Jerusalem? బహుశా ఆ పరిస్థితిని చూసి దిగ్భ్రాంతి చెందిన వారికి ప్రశ్నించుకుని ఉండవచ్చును, మనము బబులోనులో ఉన్నటువంటి సుఖాన్ని అంతటిని కూడా విడిచిపెట్టి ఎటువంటి భవనాలు లేని మరి శిథిలమైపోయిన ఈ స్థలానికి రావటంలో మన తీర్మానము, మనం చేసిన పని తప్పుగాని చేశామా అని ఆలోచించుకుంటూ వచ్చారు. Their depression was so great that for the next 15 to 16 years they did nothing. నిజానికి వారు ఎంతగా నిరాశ కృంగిదాలు చెందారంటే ఆ తర్వాత 15 నుంచి 16 సంవత్సరాల పాటు అసలు ఏ పని చేయకుండా శిథిలాల మధ్యలోనే వారు ఉంటూ వచ్చారు. 16 years is no small period. గమనించండి, 16 సంవత్సరాలంటే తక్కువ సమయం, తక్కువ కాలం కాదు. Here is a special group of people who refused to compromise with the multitude, departed from the comforts of Babylon, traveled 900 miles, reached the place of God's choice and got discouraged. చూడండి, ఈ జనులు ఎంతగా దిగ్భ్రాంతి చెందారు, దిగులు చెందారంటే బబులోనులో ఉన్నటువంటి మిగిలిన అనేక మంది సహవాసాన్ని వారు విడిచిపెట్టి వారికి వేరయ్యుండి బబులోను సుఖ సౌఖ్యాలను సంతోషాలను విడిచిపెట్టి దేవుని పిలుపుని పొందిన వారై 900 మైళ్ళ దూరాన్ని ఎంతో ప్రయాణం చేసుకుంటూ ఎంతో శ్రమపడుతూ వచ్చి దేవుని మందిరాన్ని కడదామని వచ్చి ఆ శిథిలాన్ని చూచి అక్కడ కుప్పకూలుతుంటున్నారు. నిరాశ నిస్పృహలు లోనైనటువంటి జనులు వీరు. One of the most powerful attacks of the enemy on the life of a believer, on the life of a committed believer, is discouragement and depression. పట్టుదలతో ఉన్నటువంటి అంకిత భావంతో ఉన్నటువంటి ఒక క్రైస్తవుడి మీదకి సాతాను తీసుకొచ్చే దాడి ఏంటంటే కృంగుదల, నిరాశ, నిస్పృహ, వీటిపై దాడి చేస్తూ ఉంటాడు. Probably there are many of you here, seated here already, who have given in to discouragement in your heart. బహుశా ఇక్కడ కూర్చున్న మీలో అనేకులు మీ హృదయాలు ఇటువంటి నిరాశ, ఇటువంటి నిస్పృహ, ఇటువంటి కృంగుదల గుండా పోతూ ఉంటున్నారేమో. You look around, look at all the ruins, at all that the enemy has done, and you tell yourself, is there any hope? Is there any hope? Can this work be rebuilt again? కనుక మీరు చూస్తూ వచ్చుండవచ్చును, ఈ స్థలం దగ్గరికి ఎంతో ఆశతో వచ్చారు, ఎటు చూచినా కూలినటువంటి గోడలే, ఎటు చూచినా కూడా కుప్పకూలిన శిథిలాలే. మీలో ఒక ప్రశ్న వస్తుంది, ఇక నిరీక్షణ నాకుందా, ఏదన్నా కట్టబడుతుంది ఈ స్థలంలో అనేది నిరీక్షణ ఏమన్నా ఉందా అని చెప్పి కృంగుదలకుండా మీరు పోతూ ఉండవచ్చును. How successful the enemy has been, శత్రువు ఎంతగా దేవుని పనిని పాడు చేయంలో విజయాన్ని సాధించాడు. and how great are the ruins. నిజానికి ఈ శిథిలాల యొక్క కుప్పలు ఎంత విస్తారంగా ఉంటున్నాయి. What can we who are just a few do anything about this? ఇదిగో కొద్ది మందిగా శేషించిన శేషంగా మేమున్నాము, ఏం చేయగలము, ఏమి నిర్మించగలం మేము? Discouragement, depression is not a new disease. It is a disease which has afflicted some of the most used men and women of God in Bible history. గుర్తుంచుకోండి, నిరాశ, నిస్పృహ, కృంగుదల అనేది ఆత్మీయులకు కొత్తగా వచ్చే రోగం, జబ్బు కాదు. ఇది దేవుని చేత బలమైన పాత్రలుగా వాడబడిన స్త్రీ పురుషులకు బైబిల్లో ఇటువంటి జబ్బులే సాతాను తీసుకొస్తూ వచ్చాడు. At one moment of time, Moses, the mighty man of God who could lead
2 to 3 million people out of Egypt, was so discouraged. He came and fell at the feet of the Lord and said, Lord, it is enough, it is enough. Take away my life. నిజానికి దేవుని యొక్క విస్తారమైన జనాంగములందరినీ కూడా నడిపిస్తూ ఓపిక కలిగి సాత్వికుడిగా నడిపిస్తూ వచ్చినట్టు మోషే దేవుని ప్రజలు చేసినటువంటి కార్యాలయానికి విసుగు చెంది దేవుని పాదాల చేత సాగిలిపడి అంటున్నాడు ఒక దినం, దేవా ఎంత మట్టుకు చాలును, ఇక నా ప్రాణమును తీసుకో అంటూ విసుగుదలతో ప్రార్థించాడు, కురుంగుదలతో ఆ మాటలు పలికాడు. I cannot see my wretchedness, I cannot bear this burden. ఓ ప్రభు, నా దౌర్భాగ్యాన్ని నేను చూడలేను, ఎంత గొప్ప భారాన్ని నేను భరించలేను. In the Old Testament, the greatest two are Moses and Elijah. Even Elijah was subject to depression. పాత గ్రంథములో మోషే, ఏలియా కూడా గొప్ప జనులే. మోషే కాదు, ఏలియా కూడా ఎంత గొప్పగా కృంగుదలకు లోనై ఉంటున్నాడు. In 1 Kings 18, we see him praying to God and fire coming down on Mount Carmel. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో ఏలియా ప్రార్థించగా కర్మేలు పర్వతంపై యెహోవా ఆకాశం నుండి అగ్నిని పంపించినట్లుగా దిగి వచ్చినట్లుగా మనం చూస్తుంటున్నాం. Like the champion of God, he challenged the gods of Baal and he defeated them. బయలు దేవతల ప్రవక్తలందరినీ కూడా గొప్ప విజయశాలిగా యెహోవా నామములో సవాలు విసిరాడు, వారందరినీ జయించాడు ఏలియా. But in the very next chapter, అయితే ఆ యొక్క అధ్యాయం ముగిసిన వెనువెంటనే మరొక కొత్త అధ్యాయంలో you find the same Elijah running for his life as a timid man. నిజానికి ఎంతో ధైర్య సాహసాలు ప్రదర్శించిన అదే ఏలియా ప్రక్క అధ్యాయంలో పిరికివాడి వలె ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకుని పారిపోవడాన్ని చూస్తూ వచ్చా. He begs God, Lord, it is enough. I am not better than my fathers. Please take away my life. దేవుడి దగ్గర పోయి బ్రతిమాలుకుంటున్నాడు, ఓ దేవా, నా పితరుల కంటే నేను గొప్పవాణ్ణి కాను, దయచేసి నా ప్రాణమును తీసుకొని అని ప్రాధేయపడుతుంటున్నాడు. God never answered that prayer till today because he never saw death. నిజానికి ఏలియా చేసినటువంటి ఆ ప్రార్థనను దేవుడు ఈ రోజు వరకు కూడా అంగీకరించలేదు. ఎందుకంటే ఏలియా మరణించలేదు, ప్రాణముతోనే పైకి ఎత్తబడి ఉంటున్నాడు. Probably some of you have prayed that prayer, seeing the discouragements in your personal life, family life, church life. You said, Lord, it's enough, take away my life. బహుశా ఇక్కడ కూర్చున్న మీలో కొందరు తమ వ్యక్తిగత జీవితాల్లో, కుటుంబ జీవితాల్లో, సామాజిక జీవితాల్లో, సంఘ జీవితాల్లో వచ్చినటువంటి కృంగుదల, నిరాశ, నిస్పృహను బట్టి ఈ ప్రార్థన ఏలియాని ప్రార్థన చేసి ఉండొచ్చు. దేవా చాలు, ఇక నా ప్రాణాన్ని తీసుకో అని ప్రార్థించి ఉండవచ్చు మీరు. And in the hospital of Christ, he was given a twofold treatment. నిజానికి క్రీస్తు వారు ఇచ్చినటువంటి ఆతిథ్యములో రెండంతల ఆతిథ్యాన్ని ఇస్తూ వచ్చారు. In the hospital, యేసు ప్రభు యొక్క ఆసుపత్రిలో రెండు రకాల మరి వైద్య సదుపాయాలు అక్కడ చేయబడుతుంటున్నాయి. when he prayed, Lord, take away my life, the Lord did not answer him. దేవా నా ప్రాణాన్ని తీసేసుకో అంటే దేవుడు ఆ ప్రార్థనను ఆలకించలేదు. He did two things to him. మరి ఆ వ్యక్తికి దేవుడు రెండు పనులు చేశారు. He gave him a full stomach food and gave him good sleep. కనుక ఆయనకి కడుపు నిండా తిండి పెట్టారు, ఏలియాకి కంటి నిండా కూడా నిద్రనిచ్చి నిద్రపో అని చెప్పాడు ప్రభు. They woke him up, again made him to eat and again asked him to go to sleep. బాగా తిని నిద్రపోతున్న మనిషిని మళ్ళీ లేపి మరలా తిను, నీవు చాలా దూరం ప్రయాణం చేయాలని మరలా నిద్రపుచ్చాడు ఆయన. This is one of the biblical solutions for depression. Eat well and sleep well properly. Don't get worried. నిరాశ, నిస్పృహ, కృంగుదల్లో మనం పోతూ ఉంటే బైబిల్ ఇచ్చే మంచి వైద్యము, ఆ యొక్క పరిష్కారం ఏంటంటే కడుపు నిండా తినాలి, కంటి నిండా నిద్రపోవాలి. Many times we think sitting and worrying is the answer. It is the devil's solution to ruin us. చాలా సార్లు మనకు వచ్చిన కృంగుదలను జయించాలంటే ఒంటరిగా కూర్చుని దిగులు చెందుతూ చింతించాలని అనుకుంటుంటాం. అది దయ్యము, అపవాదిచ్చే పరిష్కారం. And after that, this man of God began to travel. ఇప్పుడు ఈ యొక్క దైవజనుడు ప్రారంభించాడు తన యొక్క ప్రయాణాన్ని. And then God asked him a question. దేవుడు ప్రయాణిస్తున్నటువంటి ఆ వ్యక్తిని ఒక ప్రశ్న అడిగారు. 2 times he asked the same question. ఒకే ప్రశ్నను 2 సార్లు అడిగారు దేవుడు. What doest thou here, Elijah? ఏలియా, నీవు ఏమి వినుచున్నావు? What doest thou here, Elijah? నీవు వినుచున్నది ఏమి, ఏలియా? What doest thou here? నువ్వు ఇక్కడ ఏమి చేయుచున్నావు, ఏలియా? 2 times he asked the same question. అదే ప్రశ్న, ఏలియా నీవు ఇక్కడ ఏమి చేయుచున్నావు అని 2 సార్లు అడుగుతున్నాడు. What should be the correct answer? మరి దానికి సరైన జవాబు ఏం కావచ్చు? Nothing. ఏమి చేయడం లేదు. I am doing nothing. నేను ఇక్కడ ఏమి చేయడం లేదు. But Elijah does not answer that. He answers some other thing. అయితే ఏలియా ఆ జవాబు చెప్పకుండా వేరొక జవాబు ఏదో చెప్తుంటున్నాడు. Discouragement leads us to inertia, doing nothing.
నిస్పృహ నిరాశ అనేది మనము ఏమి చేయకుండా అచేతనంగా కూర్చోవడానికి అది దోహదపడుతూ ఉంటుంది. Discouragement, fear, worry brings such a sorrow into our heart. We are paralyzed. We cannot do anything. నిరాశ నిస్పృహలు మన హృదయాలు గొప్ప దుఃఖాన్ని తీసుకుని వచ్చి మనం ఏ పని చేయకుండా అచేతనంగా అక్కడ కూర్చొని ఉండటానికి దోహదపడుతూ వస్తుంటుంది. How many days and years these people were doing nothing? చూడండి, దేవుని మందిరం కడదామని యెరూషలేము తిరిగి వచ్చినటువంటి ఈ జనులందరూ కూడా ఎన్ని దినాలు ఎన్ని సంవత్సరాలు ఏ పని చేయకుండా అక్కడ ఉన్నారండి? 15 to 16 years. 15 నుంచి 16 సంవత్సరాల కాలం. Then God raised 5 leaders to speak to them. అట్లాగా ఉన్నటువంటి ఆ ప్రజలతో మాట్లాడడానికి దేవుడు 5 నాయకులను ప్రభు లేవనెత్తి ఉంటున్నాడు. He sent 5 leaders into their midst in order to encourage God's people and make them to work again. దేవుని ప్రజల్ని ప్రోత్సాహపరిచి వారిని పనిలో పురుకొల్పడానికి 5 మంది నాయకులు లేవనెత్తి వారి మధ్యలోనికి పంపి ఉంటున్నాడు. Zerubbabel, the civil governor, మరి అక్కడ అధికారి అయినటువంటి యెరుబాబెలును పంపించుంటున్నాడు. Joshua, the high priest, ప్రధాన యాజకుడైనటువంటి యెహోషువను పంపించుంటున్నాడు. Ezra, the scribe, మరి శాస్త్రి అయినటువంటి ఎజ్రాను పంపించుంటున్నాడు. Haggai and Zechariah, the prophets. ప్రవక్తలైనటువంటి హగ్గయి జకర్యాలను వారి మధ్యకి పంపించుంటున్నాడు. Once again I'll repeat, the 5 leaders God chose in order to encourage, inspire, challenge and build up the remnant. శేషించిన ప్రజలందరినీ కూడా ప్రోత్సాహపరిచి వారిని దేవుని పనిలో నిమగ్నం చేయడానికి పురుకొల్పడానికి 5 మంది నాయకులను దేవుడు వారి మధ్యకి పంపించుంటున్నాడు. వారి పేర్లు మరలా మీకు చెప్తాను వినండి. Zerubbabel, the civil governor, అధికారియగు జెరుబ్బాబెలు, Joshua, the high priest, ప్రధాన యాజకుడైన యెహోషువ, Ezra, the scribe, శాస్త్రి అయినటువంటి ఎజ్రా, Haggai and Zechariah, the prophets. ప్రవక్తలైన హగ్గయి జకర్యాలు. God's way of working in the midst of God's chosen people is this, that He always gives them good leadership first. దేవుడు తన ప్రజల మధ్యలో ఎట్లాగా కార్యాలు ప్రారంభిస్తాడంటే మరి మొట్టమొదటిగా వారికి మంచి నాయకత్వాన్ని ప్రారంభంలో ఇచ్చి పని ప్రారంభిస్తాడు. When the people of Israel were in bondage in Egypt, ఐగుప్తు దేశములో ఇశ్రాయేలు ప్రజలందరూ దాసత్వంలో ఉంటూ ఉండగా, when they were crying in bondage, వారు దాసత్వములో వారు ఆ యొక్క బందీ గృహంలో ఉండి వారు కేకలు పెట్టగా, the first thing that God did, దేవుడు చేసిన మొట్టమొదటి పని ఏంటంటే, He did not go to Egypt, the place of the cry, but went into the wilderness searching for a leader. నిజానికి కేకలు పెడుతూ ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలందరూ ఐగుప్తులో. ఐగుప్తు దేశానికి దేవుడు వెళ్ళలేదు గాని వారిని విడిపించే నాయకుడి కోసం వెతుక్కుంటూ అరణ్యానికి వెళ్లి ఉంటున్నాడు దేవుడు. Is it true or not? ఇది సత్యమా నిజమా కాదా చెప్పండి. The whole land of Egypt was crying in bitter bondage, asking for deliverance. Instead of God coming to Egypt and meeting their need, He goes in search of the wilderness seeking for a leader. నిజానికి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఐగుప్తు యొక్క బానిస బ్రతుకులో దాసత్వములో విడుదల కొరకై కేకలు పెట్టి మరి బాధపడి ప్రార్థిస్తూ ఉంటే దేవుడు ఐగుప్తు దేశానికి వెళ్లకుండగా వారిని విడిపించే నాయకుడు వెతుక్కుంటూ అరణ్యానికి వెళ్ళినట్లుగా చూస్తున్నాం. God's method is always to give the right leadership to His chosen people, to deliver them and bring them into God's purposes. దేవుడు ఏర్పరచుకున్న ప్రజలను విడిపించి దేవుని సంకల్పంలో తీసుకురావడానికి దేవుడు తాను ఎన్నుకున్న నాయకుడిని తన ప్రజల దగ్గరికి పంపిస్తూ ఉంటాడు పరిష్కారంగా. The church must always pray, Lord, give us good leadership. Give us good leadership. It is not an unscriptural prayer. It is a prayer in the will of God. కాబట్టి సంఘము యావత్తు కూడా ఒకే ప్రార్థన చేయాలి. దేవా, సరైన నాయకుడిని నాయకత్వం మాకు దయచేయండి, సరైన నాయకత్వం మాకు దయచేయనంటే అది లేఖనానికి విరుద్ధమైంది కాదు, లేఖనానుసారమైంది. ఆ రీతిగా ప్రార్థిస్తే ప్రభు తన సొంత నాయకులు మన మీద ఏర్పాటు చేయవాడు. In response to your prayers and your faith, God will establish the right leadership and He will remove the wrong leaders. మీ ప్రార్థనకు మీ విశ్వాసానికి ప్రతిఫలంగా దేవుడు సరైన నాయకత్వాన్ని మీకు ఇచ్చి మరి సరికాని నాయకత్వాన్ని అంతటి కూడా తొలగించు దేవుడు. To deliver the people from slavery, He needed a Moses. నిజానికి బానిస బ్రతుకులో నుంచి తన ప్రజలను విడిపించడం కొరకై దేవుడు మోషేను కోరుకున్నాడు. To lead the people into the land of promise, He needed a Joshua. నిజానికి దేవుని ప్రజలందరినీ వాగ్దాన దేశములో నడిపించడానికి యెహోషువను దేవుడు కోరుకున్నాడు. To encourage the Lord's people in building God's temple, He needed a David. నిజానికి దేవుని ప్రజలందరినీ కూడా దేవుని మందిరం నిర్మించడం కొరకై ప్రోత్సాహం చేయడం కొరకై
దేవుడు దావీదుని ఎన్నుకొని ఉంటున్నాడు. And to build up the actual temple, he needed a Solomon. మరి దేవుని మందిరము నిజంగా నిర్మించడానికి కట్టడానికి దేవుడు సొలొమోనును కోరుకొని ఉంటున్నాడు. To lead the people of God into true temple worship, he needed a Hezekiah. నిజానికి దేవుని ప్రజలందరూ కూడా దేవాలయంలో ఆరాధించిన కొరకై నడిపించడానికి మరి హెజ్కియాను దేవుడు ఏర్పాటు చేసుకుని ఉంటున్నాడు. To lead the people to build the broken walls and set up the burnt gates, he needed a Nehemiah. నిజానికి కూలినటువంటి గోడలను తిరిగి కట్టడానికి దేవుడు నెహెమ్యాని కొని ఉంటున్నాడు. The right leaders is the greatest blessing to any congregation, any church, any community of God's people. దేవుని ప్రజలు ఎక్కడ కూడుకున్నా, ఏ సమాజంగా ఏ సంఘంగా ఉన్నా కూడా సరైనటువంటి దేవుడు ఏర్పరచుకున్న నాయకత్వం అనేది దేవుడు వారికి ఇచ్చే ఒక దీవెన. Any congregation will rise or fall according to its leader. నిజానికి ఏ సమాజమైనా ఏ సంఘమైనా ఉన్నతంగా లేవచ్చు లేదా కుప్ప కూలిపోవచ్చు. దానికి కారణం ఏంటంటే వారి మీద ఉన్నటువంటి నాయకత్వమే. The congregation must constantly pray, Lord, give us good leadership and establish the right leaders amongst us. అందుకనే సంఘము ఎల్లప్పుడూ కూడా ప్రభువుకు ప్రార్థించి, ప్రభు మాకు సరైన నాయకత్వం దయచేయండి, మేము స్థిరులగినట్లుగా మరి యోగ్యమైన నాయకులు మాకు దయచేయండి అని చెప్పి సంఘంగా మనం ప్రార్థించాలి. Not only the church must pray in good leadership. మంచి నాయకత్వం కోసం సంఘం ప్రార్థించడమే కాదు, when the Lord gives you leadership, you must know how to support them and respect them. దేవుడు మీకు నాయకత్వాన్ని ఇచ్చినప్పుడు, నాయకులు ఇచ్చినప్పుడు వారిని ఎట్లాగా మనం సమర్థించాలి, వారితో కలిసి ఏ రీతిగా ప్రభువులు కార్యాలు చేయాలని చెప్పి మనం కూడా తెలుసుకోవాలి. Because God is very jealous. After giving a leadership, if you are going to reject them or despise them, God will not keep quiet. దేవుడెంతో రోషము కలిగినటువంటి దేవుడు కాబట్టి మీరు కోరినటువంటి కోరిక ప్రతిఫలంగా దేవుడు నాయకత్వాన్ని ఇచ్చినప్పుడు ఆ నాయకులు మీరు తృణీకరించినట్లయితే, వారికి లోబడి వారితో కలిసి పని చేయకపోయినట్లయితే ప్రభు కోపగించువాడు. Lord Jesus said about his disciples, he that despiseth you despiseth me, he that rejecteth you rejecteth me. ప్రభువైన యేసుక్రీస్తు వారు తన సొంత శిష్యులతో చూచి వారి గురించి ఇట్లాగే చెప్పాడు, మిమ్మల్ని తృణీకరించువాడు నన్ను తృణీకరించువాడు, మిమ్మల్ని అంగీకరించిన వాడు నన్ను అంగీకరించిన వాడు. In the context of the church, సంఘం యొక్క విషయాన్ని మనం ఆలోచిస్తే, in Matthew chapter 18, the Lord was saying something very significant. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో సంఘాన్ని గురించి ఎంతో ఒక గొప్ప సంగతిని ఆయన తెలియజేస్తూ ఉంటున్నాడు. He said, if your brother has something against you, కనుక నీ సహోదరుడు నీకు విరోధంగా ఏమైనా పొరపాటు చేసినట్లయితే, go and tell him when he is alone. అతను ఒంటరిగా ఉన్నప్పుడు అతనితో పోయి మాట్లాడి చెప్పుము. If he is not willing to listen, ఒకవేళ నీ మాటలను సలహాను ఆ తప్పు చేసిన సహోదరుడి మాటకు లోబడకపోతే, take two people and convince him. ఇద్దరు మనుషులను కూడా తీసుకుని పోయి మరలా అతనితో మాట్లాడి ఒప్పించుటకు ప్రయత్నించు. If he is still not convinced, అతను ఇంకనూ కూడా నీ మాటకు లోబడకుండా ఉంటే, now tell it to the church or church leadership. అప్పుడు సంఘానికి లేదా సంఘ నాయకత్వానికి తెలియజేయి. In this third stage, if that man is not willing to listen to the church leadership, కనుక ఈ మూడవసారి సంఘ నాయకత్వానికి ఆ సంఘ నాయకుల మాటకు ఆ వ్యక్తి లోబడకుండా ఉంటే what should you do? మీరేం చేయమన్నాడు దేవుడు? Such people, you excommunicate them in your heart, consider them as a heathen man. కాబట్టి అటువంటి వారిని మీ హృదయాలలో నుంచి తొలగించుకుని వారిని మీకు అన్యులుగా ఎంచుకొనుడి అంటున్నాడు. Have nothing to do with that such man. అటువంటి మనుషులతో మీరు ఏ సహవాసాన్ని కలిగి ఉండవద్దు. Such is the zeal God has for his set authorities. కనుక దేవుడు సంఘం మీద ఏర్పాటు చేసిన తన నాయకత్వాన్ని గురించి అంతగా పట్టించుకునే దేవుడిగా ఉంటున్నాడు. God gives leadership in order to lead God's people into God's purposes. దేవుని ప్రజలందరినీ కూడా దైవ సంకల్పాల్లోనికి నడిపించుట కొరకై దేవుడు తాను కోరుకున్న నాయకులను సంఘం మీద నియమిస్తూ ఉంటాడు. And to this remnant God gave 5 leaders. కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి శేషానికి దేవుడు 5 నాయకులు ఇచ్చి ఉంటున్నాడు. Zerubbabel, the civil governor, one who would take care of all their political problems. నిజానికి రాజకీయ పరమైనటువంటి సమస్యలన్నింటినీ కూడా మరి పట్టించుకునే ఒక అధికారిగా జెరుబ్బాబెలును దేవుడు వారికి అనుగ్రహించుంటున్నాడు. Joshua, the religious leader, who is going to take care of all their religious problems. మత సంబంధమైనటువంటి విషయాలన్నింటినీ కూడా పట్టించుకునే మత నాయకుడిగా ఉండుట కొరకై యెహోషువను ప్రధాన యాజకుని ఇచ్చి ఉంటున్నాడు. How did God use Ezra? ఎజ్రాను దేవుడు ఎట్లా వాడుకున్నాడు? Ezra was a scribe, a writer, so God used him to write a new history book specially designed for the remnant people. మరి ఎజ్రా అంటే ఒక శాస్త్రి, రాయువాడు.
కాబట్టి శేషించిన జనులందరి కొరకై ఒక ప్రత్యేకమైన చరిత్ర పుస్తకాన్ని వారి కొరకు రాయమని దేవుడు అతనిని నియమించుంటున్నాడు. So Ezra wrote First Chronicles and Second Chronicles. Both these books put together is the new history book written specifically for the remnant. ఈ శేషించిన జనుల కొరకు మాత్రమే నిర్దేశించబడి రాయబడినటువంటి గ్రంథం ఏంటంటే మొదటి దినవృత్తాంతముల గ్రంథం, రెండవ దినవృత్తాంతముల గ్రంథం, ఆ చరిత్ర మరి క్రొత్త గ్రంథముగా ఎజ్రా చేత దేవుడు రాయించి ఉంటున్నాడు. Why did God write this new history book? ఈ క్రొత్త చరిత్ర గ్రంథాన్ని పుస్తకాన్ని దేవుడు ఎందుకు ఎజ్రా చేత రాయించాడు? Most of these 50,000 people who came out of Babylon are people who are born and brought up in captivity. నిజానికి బబులోనులో నుంచి బయటికి వచ్చిన ఈ 50,000 మంది ఈ యూదా ప్రజలందరూ కూడా ఎవరంటే మరి ఆ చెరసాలలో ఉంటూ ఆ బందీ గృహంలో ఉంటూ అక్కడ పుట్టి అక్కడ పెరిగినటువంటి జనులుగా ఉంటున్నారు ఈ 50,000 మంది. They never knew about what God did great things in the past. గత కాలములో యెహోవా దేవుడు చేసిన అద్భుత కార్యములు వారు విన్నవారు కాదు, చూచిన వారు కాదు 50,000 మంది. They did not know the miracles in Egypt, the wilderness journey, and how they occupied Canaan and how kings ruled over them. None of these things they knew because they were born and reared up in captivity. ఈ 50,000 మంది జనులు ఎక్కడంటే చెరసాలలో వారు బందీగృహంలో పుట్టి అక్కడే పెరిగారు కాబట్టి ఐగుప్తులో దేవుడిని యెహోవా చేసిన అద్భుత కార్యములు గాని, ఎర్ర సముద్రంలో దేవుడు చేసిన మహా గొప్ప కార్యములు గాని, అరణ్య మార్గములో ప్రభు చూపిన అద్భుత కార్యములు, కనాను వాగ్దాన దేశంలో దేవుడు చూపించిన మహత్కార్యములు, రాజుల యొక్క పరిపాలన, ఏ రీతిగా శత్రులు అప్పగించబడ్డారు, ఈ చరిత్ర ఎరగని ప్రజలు కాబట్టి వారి కొరకే ఒక కొత్త చరిత్ర పుస్తకాన్ని ఎజ్రా చేత దేవుడు రాయించుంటున్నాడు. So he begins with Adam in the first chapter and goes on till the Babylonian captivity. కాబట్టి మొట్టమొదటి ఆ యొక్క గ్రంథంలో ఆదాము దగ్గర నుంచి మొదలుపెట్టి బబులోను చెరసాల జీవితాల వరకు కూడా ఏ రీతిగా ఇశ్రాయేలు చరిత్ర ఉందో అంతా కూడా రాయించాడు ఎజ్రా చేత. What was his great concern when he wrote this new history book? ఈ క్రొత్త చరిత్ర పుస్తకాన్ని రాసినప్పుడు అతనుకున్న ఆ పట్టింపు ఏంటి, శ్రద్ధ ఏమిటి? He had at least two important burdens. రెండు ప్రధానమైనటువంటి భారాలు అతను కలిగి ఉంటున్నాడు. Firstly, మొట్టమొదటి భారం the importance of their racial and religious purity. వారు మత సంబంధమైన జాతిపరమైనటువంటి పవిత్రత. He wanted to emphasize upon them, oh people, you are a special people. Among all the peoples in the world, God has chosen you. ఓ జనులారా, ఈ లోకపు జనులందరిలో నుంచి మిమ్మల్ని దేవుడు తన స్వకీయ జనముగా ఒక సొత్తుగా మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు, మీరు ప్రత్యేకమైనటువంటి వారు అని చెప్పి భారముతో నొక్కి చెప్తుంటున్నాడు ఎజ్రా. There must be a stamp of separation upon you. కాబట్టి మీరు దేవునికి చెందిన ప్రజలు కాబట్టి ఈ లోకస్తులకు వేరే ఉండి మీరు ప్రత్యేకంగా బ్రతకాలని కోరుతుంటున్నాడు. As Balaam said in Numbers 23:9, these people shall not be reckoned among the nations, they shall dwell alone. కాబట్టి సంఖ్యాకాండ 23:9లో రాయబడినట్లుగా ఈ ప్రజలు ఈ లోకపు జనులతో లెక్కించబడరు, వారు ప్రత్యేకమైన జనమును ప్రకటించబడినట్లుగా మీరు ప్రత్యేకమైన జీవితం జీవించాలి. Part of the suffering that we have as Christians is because of this. We want to live a separated life. We don't want to compromise with the people around us. నిజానికి ఇశ్రాయేలు ప్రజలు ప్రత్యేకమైన జీవితం జీవించడం ద్వారా శ్రమ పొందారు. అందులో ఒక కొంత భాగముగా క్రైస్తవులుగా దేవుని ఎరిగిన వారముగా దేవునికి చెందిన ప్రజలుగా మనం ప్రత్యేకంగా జీవిస్తున్నాం కాబట్టి ఆ శ్రమలో కొంత శ్రమ మనం కూడా అనుభవిస్తున్నాం ప్రస్తుత కాలం. We are a set apart people, separated people from the world to be exclusively for God and God's use. దేవుని కొరకై, దేవుని పనుల కొరకై మనం ప్రత్యేకపరచబడి లోకం. Why did he write this? ఎందుకు ఈ మూడు సంగతులు రాశాడు? In Babylonian captivity, right from the day they were born, as they were growing up, they never saw the temple, they never saw the law, and they never had the priest to minister among them. నిజానికి బబులోను చెరసాలలో వారు పుట్టి పెరిగిన దగ్గర నుంచి ధర్మశాస్త్రము గాని, దేవాలయము గాని, ఇటువంటి యాతక ధర్మాలు గాని ఏమీ కూడా వారు చూడలేదు, వినలేదు ఈ యొక్క ప్రజలందరూ అక్కడ. So God began to use Ezra to enlighten them about God's purposes through the word. దేవుని వాక్యం ద్వారా దేవుని ఉద్దేశాలు ప్రజలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో దేవుడు ఎజ్రాను వారికి ఈ యొక్క చరిత్ర రాయిట్లో సహాయపడి ఉంటున్నాడు. And Haggai and Zechariah he used as prophets to encourage God's people and inspire them to become active again and build God's temple. నిజానికి చతికిల పడిపోయి ఏ పని చేయకుండా ఉన్న వారిని పురికొలిపి వారిని చురుకుగా దేవుని పనిలో నిమగ్నమై పాలు పొందడానికి దేవుడు ప్రవక్తలైనటువంటి జకర్యాను, హగ్గైని ప్రభు వాడుకొని వచ్చి ఉంటున్నాడు. Our focus is upon Haggai. ఇప్పుడు మన యొక్క దృష్టి అంతా కూడా గమనమంతా హగ్గై మీద కేంద్రీకరిస్తున్నాం. What is the whole burden of Haggai? హగ్గైకు ఉన్నటువంటి ఆ యొక్క ప్రధానమైనటువంటి సంపూర్ణ భారం ఏంటి? O people of God, rise up, get busy and build the temple. దేవుని ప్రజలారా, కృంగుదలలో ఉండకండి, లెండి, మీరు లేచు చురుకుగా ప్రభు యొక్క పనిలో, నిర్మాణపు పనిలో పాలు పొందండి. This is the central theme of the whole book of Haggai. మరి హగ్గై గ్రంథం యొక్క ప్రధాన కేంద్ర బిందువు ఏంటంటే ఈ ప్రజలను పురికొల్పేదే. In order to give this
special burden, he gives 4 important messages in these 2 chapters. ఈ ప్రధానమైన భారం వారికి ఇవ్వడానికి 4 ప్రత్యేకమైనటువంటి ఉద్దేశాలను ఆ యొక్క సందేశాలను ఈ యొక్క అధ్యాయంలో మనం చూస్తూ ఉంటున్నాం. But before we go into these 4 messages, ఈ 4 సందేశాలు వర్తమానాలు మనం చూడక మునుపుగా let us see what God means by building the temple. దేవుడు దేవాలయమును కట్టుట అనే విషయంలో మరి ఏమి కలిగి ఉంటున్నాడో ఒకసారి మనం చూద్దాం. Certainly 25 centuries ago, when these prophecies were made, God was intending that these people, the remnant, should build a material building. కనుక 25 శతాబ్దాల క్రితమే దీని గురించి ప్రవచించబడినప్పుడు దేవుడు ఏమని కోరాడంటే బయటికి కనిపించే వస్తురూపకమైనటువంటి దేవాలయమును ఈ ప్రజలు కట్టాలి అని కోరుకున్నాడు. But this material building actually is a symbol of the true spiritual building, which is spiritual. నిజానికి ఈ బయటికి కనిపించే వస్తురూపకమైనటువంటి ఈ యొక్క భవనము దేవుని మందిరం ఉందే ఇది కంటికి కనిపించని ఆత్మీయ మందిరానికి ఒక సూచనగా సాదృశ్యంగా ఉంటుంది. What good is a material building if the spiritual values are not there? నిజానికి బయటికి కనిపించే పెద్ద భవనము ఎంతో గొప్పగా ఉండి లోపల ఆత్మీయ విలువలే కనపడకపోతే ఎంత గొప్ప భవనం ఉండి దాని యొక్క అర్థమేంటి విలువేంటి? When Solomon built the temple, సొలొమోను దేవుని యొక్క ఆలయమును నిర్మించినప్పుడు God revealed the pattern to David. దేవుడు ఆ యొక్క నమూనాను మచ్చును దావీదుకు కనపరిచాడు. God gave the permission to Solomon. సొలొమోనుకు ఆలయ నిర్మాణం కొరకు అనుమతినిచ్చి ఉంటున్నాడు. When the building was completed, Shekinah glory descended and the glory filled the house. ఎప్పుడైతే ఆలయం మందిరం యొక్క పనిని ముగించబడిందో షెకీనా మహిమ కనపరచబడింది. మహిమ నా దేవుని మందిరం అంతటా కూడా కమ్ముకొని ఉన్నది. The smoke filled the house, the ministers could not go and minister. నిజానికి దేవుని యొక్క మహిమ ఆ యొక్క పొగ ఎంతగా కమ్ముకుందంటే పరిచారకులు యాజకులు లోపలికి వెళ్లి పరిచర్య చేయలేనంతగా అక్కడ మహిమ నిండుకొని ఉంటుంది. Holiness unto the Lord was their motto in service. వారు సేవలో పరిశుద్ధుడు దేవుని కొరకైన పరిశుద్ధంగా ఉండాలనేది సేవా నియమముగా ఉంటూ వచ్చింది. But by the passage of time, కాలము దొరికిపోతూ ఉంటుండగా they forgot the holiness of God. దేవుని యొక్క పరిశుద్ధత గురించి వారు మర్చిపోయారు. They forgot God Jehovah. యెహోవా దేవుణ్ణే వారు విస్మరించారు. Instead of worshipping God of the temple, they began to worship the temple of God. ఆ మందిరానికి అధిపతి అయినటువంటి దేవుణ్ణి వారు ఆరాధించడానికి బదులుగా దేవుని విస్మరించి మందిరాన్ని ఆరాధించడం మొదలు పెట్టారు. They began to take pride in saying, look at the beauty, the grandeur, the majesty or great temple. ఇప్పుడు వారు దేవుడు మరిచిపోయి ఆ దేవాలయపు గోడలకి ఒక రాతి పెట్టుబడి చూచి ఇది తో కూడిన మందిరము ఎంత మందిరము అని పొగుడుకోవడం మొదలు పెట్టారు. Their relationship with God no longer became something which is personal, now it has been ritualistic. దేవుని వరకు ఉన్న సంబంధం కాకుండా ఏబడిగా ఆచారంగా మారిపోయింది. It became a rule for them both through the sacrifice, the feast, the offerings. And they said, since the temple is there, God's presence is. బలుడించుట కానుకలుగా ఆ రీతిగా పరిచర్యలు చేయడం అంతా కూడా ఒక అలవాటు సారంగా మారిపోయి దేవాలయం ముందు దీపించాలి రావడమే జరుగుతుంది. దేవుడు అట్లాంటి పరిస్థితులు He sent the Babylonians and destroyed the material building. వసూపకంగా బయట దేవాలయాన్ని కూలగొట్టడానికి సోను దేశ ప్రభు అక్కడ పంపించుంటాడు. Till later, at this period of they built Zerubbabel's temple. ఒక హగ్గైలోని జెరుబాబెలు కూడా దేవాలయాన్ని కట్టి ఉంటున్నాడు. What did God do? దేవుడు చేశాడు. Once again they began to worship the temple. God allowed even the Zerubbabel's temple to be torn. జెరుబాబెలు కట్టిన ఆలయంలో వారు దేవాలయం ఆరాధించడం మొదలుపెట్టారు కాబట్టి దేవుడు ఆలయం కూడా చూడడానికి చేసి ఉంచాడు. A little later, అయిన తర్వాత Herod built a great. హేరోదు గొప్ప ఆలయాన్ని నిర్మించాడు. For 46 years he built it. 36 సంవత్సరాల పాటు ఆలయాన్ని నిర్మిస్తూ వచ్చాడు. Even the disciples were so much enamored by the building, they tempted Jesus to go and see the beauty of it. నిజానికి యేసుప్రభు యొక్క శిష్యులు కూడా ఎంతగా ముగ్ధులైపోయారంటే శోధింపబడి యేసుప్రభు ఈ ఆలయం యొక్క గొప్పతనం చూడు ఎట్లా నిర్మించబడిందో మీరు ఒకసారి చూడండి అని చెప్పి వారు చెప్తూ వచ్చారు. And the Lord said, one stone shall not be laid upon another. ప్రభువు యేసుక్రీస్తు వారు అన్నారు, ఈ దేవాలయాన్ని మీరు చూచుచున్నారే రాబో దినములో ఒక రాతి మీద ఒకటి నిలిచి ఉండగా కూలిపోతుందని ప్రభు చెప్పాడు. He sent the Romans in AD 70 and destroyed even that temple. క్రీస్తు శకం 70 సంవత్సరంలో రోమీయులను అక్కడికి పంపించి వారి చేతిలో ఆ దేవాలయాన్ని కూలగొట్టాడు దేవుడు. A material structure, a material building is worthless unless there are spiritual values in it. నిజానికి బయటికి కనిపించే ఈ యొక్క మందిరములో ఈ బయటికి కనిపించే కట్టడములో ఆత్మీయ విలువలు లేకపోయినట్లయితే ఆ భవనానికి కూడా ఎటువంటి విలువ లేదు. What is the building that the Lord is trying to build today? అయితే నేటి దినాల్లో మన ప్రభు నేను నిర్మించుదును అంటున్నారు కదా, ఎట్లాంటి భవనాన్ని ఆయన నిర్మించాలని కోరుతున్నాడు? Hebrews chapter 3 హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం and verse 6. 6వ వచనం. But Christ as a son over his own house, whose house are we, if we hold fast the confidence and the rejoicing of the hope firm unto the end. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 6వ వచనం. హెబ్రీ 3:6. అయితే క్రీస్తు కుమారుడయుండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తొదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల
మనమే ఆయన ఇల్లు. Maname ayana illu. We are his house. గమనించండి ఈ మాట, మనమే ఆయన ఇల్లు. 1 Corinthians 3:16. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో 16వ వచనం. Know ye not that ye are the temple of God, and that the Spirit of God dwelleth in you? మొదటి కొరింథీ 3వ అధ్యాయంలో 16వ వచనం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? 1 Corinthians chapter 6 verse 19. మొదటి కొరింథీ 6:19. What? Know ye not that your body is the temple of the Holy Ghost which is in you, which ye have of God, and ye are not your own? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు. Repeatedly we find this truth explained to us, that we are the temple of God, individually and corporately. కాబట్టి పదే పదే ఈ యొక్క సత్యాన్ని ప్రభు మనకు బయలుపరుస్తున్నాడు. అదేంటంటే మనం వ్యక్తిగతంగాను సామూహికంగాను మనమే దేవుని యొక్క ఇల్లు. ఈ మాట ప్రభు పదే పదే సెలవిస్తుంటున్నారు. Personally me, together corporately we are the temple of God. వ్యక్తిగతంగా నీవు, వ్యక్తిగతంగా నేను, సామూహికంగా మనందరం కూడా కలిపి మనమందరం దేవుని ఇల్లు అని చెప్పి ప్రభు పిలుస్తుంటున్నాడు. God is trying to build a spiritual building. దేవుడు తన ఆత్మీయ ఇంటిని, ఆత్మీయ సంఘాన్ని కట్టుచూ ఉంటున్నాడు. There are people who have come all the way to the place of God's choice and did nothing about anything. కాబట్టి ఇక్కడ చూడండి, ఎంతో దూరం నుంచి దేవుని పిలుపుని పొంది ఉత్సాహంతో ముందుకు బయటకు వచ్చారు 50,000 మంది. దేవుడు కోరిన స్థలానికి వచ్చారు గాని చేయాల్సిన పని చేయకుండా కేవలం నిరాశతో ఉంటున్నారు. And Haggai was used to inspire them to get back to work and lay the foundation and build the temple. ప్రజలందరినీ పురికొలిపి పాత చెత్తనంతా తొలగించి పునాది వేయటానికి ప్రభు హగ్గైని వాడుకుంటూ వచ్చాడు. In relation to the building of God's house, there are at least 4 types of builders. మరి దేవుని ఇంటి యొక్క నిర్మాణాన్ని గురించి మనం ఆలోచిస్తున్నట్లయితే 4 రకాల నిర్మాణకులు ఇక్కడ ఉంటున్నట్లుగా మనం చూస్తున్నాం. We are going to see briefly on each one of these builders. ఈ 4 ఇంటిని కట్టేవారు, 4 నిర్మాణకుల గురించి క్లుప్తంగా మనం చూసుకోబోతున్నాం. Firstly, మొట్టమొదటి నిర్మాణకుడు those who have never laid the true foundation, but those who are very busy in raising the superstructure. మొట్టమొదటి నిర్మాణకులు పనివారు ఎట్లాంటి వారంటే, వీరు ఎటువంటి వారంటే ఎప్పుడు కూడా నిజమైనటువంటి పునాదిని వారు వేసిన వారు కాదు గాని వారు బయటికి కనిపించే గోడను, భవనాన్ని కట్టేవారు మొట్టమొదటి కట్టువారు. Second type of builders, రెండవ కట్టే గుంపు వారు ఎవరంటే, those who have laid the right foundation but did nothing about it and went to rest. నిజానికి రెండవ కట్టువారు ఎవరంటే సరైన పునాదిని వారు వేశారు కానీ ఆ తర్వాత ఇంకేమీ కట్టకుండా పోయి విశ్రాంతి తీసుకుంటున్నట్లు వారు. Thirdly, మూడవ కట్టువారు గుంపు, those who have laid the foundation and trying to build upon it the superstructure with wood, hay and stubble. కొంతమంది నిజమైన పునాదే వేశారు కానీ ఆ తర్వాత వేటితో గోడలు కట్టడానికి ప్రయత్నించారంటే కర్ర, గడ్డి, కొయ్యకాలుతో వారు కట్టడానికి ప్రయత్నం చేస్తున్న వారు మూడో గుంపు వారు. And the fourth builder, 4వ ఇంటిని కట్టు గుంపు వారు ఎవరంటే those who have laid the true foundation and they are in search of gold, silver and only precious stones in order to raise the superstructure. నిజానికి ఈ 4 గుంపు వారు ఎవరంటే నిజమైనటువంటి పునాదిని వారు వేసిన తర్వాత వెండి, బంగారము, వెలగల రాళ్లతో ఆ పైకి ఆలయాన్ని, గోడలు కట్టాలని ప్రయత్నం చేసేవారు 4వ గుంపు వారు. You find in Christendom 4 types of builders. క్రైస్తవ లోకములో ఈ 4 రకాలకు చెందినటువంటి నిర్మాణకులు మనం చూస్తూ ఉంటున్నాం. Unfortunately, this is not a seen building, this is not a material building, so no one can find out how exactly and what exactly the other man is building. నిజానికి ఈ ఇల్లు కట్టేది బయటికి కనిపించే మందిరం కాదు, కంటికి కనిపించే భవనం కాదు. ఇది ఆత్మీయంగా అదృశ్యమైనటువంటి ఇంటి యొక్క నిర్మాణం కాబట్టి ఒక మనుషుడు ఎట్లా కట్టుచున్నాడో వేరొక మనుషుడు చూడడానికి ఇక్కడ ఆస్కారం లేదు. Several spiritual things cannot be seen by another. It is all personal. You know it happening in your life. అనేకమైనటువంటి ఆత్మీయ కార్యాలన్నీ కూడా అవి కంటికి కనపడవు, వ్యక్తిగతంగా మనం అనుభవిస్తూ ఉంటాం. ఎందుకంటే వాటిని మనం చేస్తున్నాం కాబట్టి మనం ఎట్లా కడుతున్నాం మనకే తెలుస్తూ ఉంటుంది. For example, ఉదాహరణకు at the beginning of our Christian life, the Lord gives us 3 instruments to carry. మన క్రైస్తవ జీవిత ప్రారంభపు దినాలలో మోసుకొని పోవడానికి 3 పనిముట్లు ప్రవహిస్తుంటున్నాడు. And the Lord is telling us, without these 3 instruments you cannot be a successful disciple. ప్రభు చెబుతూ వచ్చాడు, ఈ 3 పనిముట్లు మీరు మోసుకొని పోతే తప్ప విజయవంతమైనటువంటి నా శిష్యులుగా మీరు ఉండలేరు. Firstly, మొట్టమొదటిది Luke 9:23, carrying the cross. లూకాసు వార్త 9:23లో సిలువను ఎత్తుకొని, సిలువను మోసుకొనుట. If any man will come after me, let him deny himself, take up his cross daily and follow me. నన్ను ఎవడైనా వెంబడించ గోరియడల సిలువనెత్తుకొని తనను తాను పరిచయించుకొని నన్ను వెంబడించవలెను. Second instrument, రెండవ పనిముట్టు,
Matthew 11:29, take my yoke upon you and learn of me. మత్తయి సువార్త 11:29, నా కాడి మీ మీద ఎత్తుకొని నా యొద్ద మీరు నేర్చుకొనుడి. This is the second ఇది instrument. రెండవ పనిముట్టు. And the third instrument, మూడవ పనిముట్టు, in Ephesians 6:13, take the whole armor of God so that you may be able to withstand the evil one. ఎఫెసీయులు 6:13, దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి, తద్వారా శత్రువు ఎదుట నిలవబడుటకు మీరు శక్తిమంతులగుదురు. Now I am not going to dwell upon these three instruments. That's a totally new subject ఈ altogether. మూడు పనిముట్ల మీద నేను ఇప్పుడు మీకేమి ధ్యానాన్ని ఇవ్వబోతున్నాను, ఎందుకంటే అది వేరేగా ఉంటుంది, మన అంశం కాదది. But I am just trying to impress upon you that these three instruments cannot be seen with naked eyes, and I am not sure whether you are carrying it. All that I know is whether I am doing it personally in my life or not. That's కాబట్టి all. నేను నొక్కి చెప్పే ఉద్దేశం ఒకటే, ఈ మూడు పనిముట్లు కూడా దేవుడు ప్రతి విశ్వాసిని మోసుకొని పొమ్ముంటున్నాడు. అయితే ప్రతి విశ్వాసి ఈ పనిముట్లు మోసుకొని పోతున్నావా లేదో ఎవరికీ కనపడదు. ఎంతో సేవ చేస్తున్నాను, నేను మోస్తున్నాను లేదో మీకు కనపడదు, కానీ మోస్తూ ఉన్నామా లేదా అనేది వ్యక్తిగతంగా మనకే తెలుస్తూ ఉంటుంది. You might notice me, the kind of dress that I wear, the kind of Bible, the gold-edged Bible that I carry, the songs of Zion that I have, the musical instrument, and the beautiful songs that come out of my mouth. Only these things you will be able to see. You cannot make sure whether I am carrying the cross, carrying the yoke, putting on the whole armor of God. No one else knows, but God knows, the devil knows, and I know. చూడండి, నన్ను మీరు చూస్తూ ఉన్నారే, నేను ఎట్లాంటి దుస్తులు ధరిస్తూ ఉంటున్నాను, ఎట్లాంటి ఆ యొక్క గోల్డ్ బంగారం పూసినటువంటి ఆ యొక్క అంచులు కలిగిన బైబిల్ నేను ఎట్లా మోస్తూ తిరుగుతుంటున్నాను, ఎట్లాంటి పాటలు పాడుతున్నాను, ఎట్లాగా ప్రవర్తిస్తున్నాను, బయటికి కనిపించే మీరు చూడగలరేమో, గాని నేను నిజంగా సిలువను మోస్తూ ఉంటున్నానా, కాడిని మోస్తూ ఉంటున్నానా, దేవుడిచ్చు సర్వాంగ కవచను ధరించుకుని ఉంటున్నానా, అది మీ కంటికి కనపడదు. వ్యక్తిగతంగా నాకు తెలుసు, నిజంగా మోస్తున్నానా లేదా అనే సత్యం నా దేవునికి మాత్రమే తెలుసు. But I cannot carry on this outward show for a long time. There is going to be a day of revelation. కాబట్టి ఈ బయటికి కనిపించే వేషధారణ ఎంతో కాలం నేను చేస్తూ రాలేను. ఒక దినం బయలుపరిచే దినం వస్తుంది, అప్పుడు సమస్తము తేటతెల్లమవుతాయి. Publicly the Lord is going to prove those who have really obeyed him and those who have not. ఎందరైతే నిజంగా విధేయత చూపించారో, ఎందరైతే విధేయులు కారో, ప్రభు ఒక రోజు వస్తుంది, అన్ని కూడా బట్టబయలు చేస్తాడు. This is true of the spiritual building. ఆత్మీయ ఇంటిని గురించి కూడా ఇది కూడా నిజంగా వర్తిస్తుంది. 4 types of builders. 4 రకాల కట్టువారు. Those who have not laid the foundation, but they are trying to build the superstructure. అసలు పునాది వేయకుండానే బయటికి కనిపించే భవనాన్ని కట్టువారు ఒక గుంపు. Secondly, those who have laid the foundation and they are satisfied with the foundation. కొంతమంది పునాది వేసాములేని అక్కడికే తృప్తి చెందిన వారు రెండవ గుంపు. Thirdly, those who have laid the foundation and they are using worthless, cheap material to raise the superstructure. పునాదిని వేశారు కానీ ఎంతో విలువలేని నాసి రకమైనటువంటి ఆ యొక్క కర్రగడ్డి కొయ్యకాలతో నిర్మించేవారు మరికొందరు. And the fourth type of builders, the commendable builders, the worthy builders and the rewarded builders, those who have put the foundation and raising it up with gold, silver and precious stones. మెచ్చుకోదగినటువంటి, నిజంగా ఎంతగానో కొనియాడదగినటువంటి, వారు ఎంతో ఫలాలు పొందబోయే, బహుమతులు పొందబోయే నిర్మాణకులు ఉంటున్నారు గుంపు వారు. వారెవరంటే నిజమైన పునాదిని వేశారు, బంగారు వెండి వెలగల రాళ్లతో ఆ భవనాన్ని కూడా కట్టుతున్నటువంటి వారు 4వ గుంపు వారు.